హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు నేను చాలా ఈజీగా ఇంట్లోనే రేజిన్స్ అంటే కిస్మిస్ని ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. మనకి బయట మార్కెట్లో ఏ విధంగా అయితే కిస్మిస్లు దొరుకుతాయో అంతే పర్ఫెక్ట్గా ఇంట్లోనే చాలా తేలిగ్గా వీటిని చేసుకోవచ్చు. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీ, కానీ కొన్ని చిన్న టిప్స్ని మీరు ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మరి ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. దానికన్నా ముందు నా ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. పక్కనున్న బెల్ నోటిఫికేషన్లో ఆల్ ఆప్షన్ని కనుక మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక్కడ నేను 1 కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను. మనము కిస్మిస్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇవి చక్కగా కండగా ఉండి అలానే పెద్ద సైజులో ఉండేలాగా చూసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి కిస్మిస్ క్వాలిటీ అనేది చక్కగా వస్తుంది. నేను ఇప్పుడు వీటిని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అలానే ఈ ద్రాక్ష పళ్ళు మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక అరగంట సేపు వీటిని నానబెట్టుకుంటున్నాను. చాలామంది ద్రాక్ష పళ్ళుని జస్ట్ ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని తినేస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. కంపల్సరీగా ఒక 10 నిమిషాలన్నా సాల్ట్ వాటర్లో ద్రాక్ష పళ్ళుని నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తినండి. ఎందుకంటే వీటికి చాలా ఫర్టిలైజర్స్ని అయితే స్ప్రే చేస్తూ ఉంటారు. అలానే ఇవి డైరెక్ట్గా ఫర్టిలైజర్స్కి కాంటాక్ట్ అవుతాయి కాబట్టి వీలైనంత వరకు శుభ్రంగా వాష్ చేసుకొని తినండి. అండ్ ఈవెన్ కిస్మిస్లు కూడా అంతేనండి. మనం బయట నుంచి తెచ్చుకున్న కిస్మిస్లు కూడా శుభ్రంగా వాష్ చేసుకొని యూజ్ చేయండి. అరగంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఉండే పాడైపోయిన ద్రాక్ష పళ్ళు అలానే చిన్న సైజులో ఉండే ద్రాక్ష పళ్ళు ఇలాంటివన్నిటినీ కూడా సపరేట్ చేసేసుకోవాలి. మనకి అన్నీ ఈవెన్గా ఉండే ద్రాక్ష పళ్ళును మాత్రమే మనము దీనికి యూజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కిస్మిస్లు అనేవి మంచి క్వాలిటీలో ఉంటాయి. నేను ఇక్కడ వీటిని అన్నీ సపరేట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఒక 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వీటిని వాష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. నేను తీసుకున్న కేజీ ద్రాక్ష పళ్ళలో 1/2 కిలో వరకు నేను సపరేట్ చేసేసుకున్నాను. అంటే పాడైపోయినవి కానివ్వండి, చిన్న సైజులో ఉండేవి కానివ్వండి, సపరేట్ చేసుకున్నాక ఒక 3/4 కిలో వరకు గ్రేప్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. ద్రాక్ష పళ్ళుని ఉడికించుకోవడానికి కోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని మరిగించుకుంటున్నాను. మీరు కావాలంటే బెజ్జాల గిన్నెలో ద్రాక్ష పళ్ళు అన్నిటినీ కూడా వేసుకొని వాటర్కి టచ్ అవ్వకుండా కడాయి మీద పెట్టుకొని దీని మీద మూత పెట్టుకొని ఆవిరి మీదైనా ఉడికించుకోవచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా ఈ కడాయిలో గ్రేప్స్ అన్నీ కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు. అలా కూడా కాకుండా మనము ఇడ్లీ పాత్రలో రేకుల్ని ఉంటాయి కదా, ఆ రేకుల్లో ఈ గ్రేప్స్ని ఈ విధంగా అన్నిటినీ పెట్టుకొని ఎన్ని రేకుల్లో పడితే అన్ని రేకుల్లో పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని అయినా సరే ఉడికించుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా ఈ కడాయిలో వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఈ విధంగా గ్రేప్స్ అన్నిటినీ కూడా ఇలా వాటర్లోకి వేయగానే మళ్ళీ తిరిగి వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉండగా గ్రేప్స్ పైకి తేలుతూ ఉంటాయి. ఇవి తేలడం స్టార్ట్ అవగానే ఒక 2 నుంచి 3 నిమిషాలు వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఓవర్ కుక్ చేసుకోకూడదు. ఓవర్ కుక్ అవుతే మనకి కిస్మిస్ అనేవి పర్ఫెక్ట్గా రావు. సో ఇవి మనకి ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలంటే ఒక్క గ్రేప్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూసినట్లయితే మనకి లైట్గా సాఫ్ట్ అయి ఉంటాయి. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వెంటనే ఒక బెజ్జాల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తిరిగి వీటి మీద చల్లటి వాటర్ని పోసేసుకున్నట్లయితే మనకి గ్రేప్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా ఉడికించుకున్న ద్రాక్ష పళ్ళని ఇప్పుడు మనము ఎండలో పెట్టుకోవాలి. దానికోసం మనము ఒక మంచి కాటన్ క్లాత్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అలానే దాని మీద ఈ ద్రాక్ష పళ్ళని అన్నిటినీ కూడా ఈ విధంగా దూరంగా పెట్టుకోవాలి. ఈ విధంగా ద్రాక్ష పళ్ళు అన్నీ ఆరబెట్టుకున్న తర్వాత దీని మీద దుమ్ము ధూళి పడకుండా తిరిగి మళ్ళీ ఒక బట్టని దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే ఇవి డైరెక్ట్గా సన్లో పెట్టుకోకూడదు. అంటే డైరెక్ట్ ఎండ పడితే ఇవి మనకి పర్ఫెక్ట్గా రెడీ అవ్వు. దాని గురించి కూడా మనము ఒక బట్టని స్ప్రెడ్ చేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది రెండో రోజు ఈ విధంగా మనకి ద్రాక్ష పళ్ళు ఎండుంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం వరకు ఎండిపోయాయి. ఇప్పుడైతే 3వ రోజు మనకి పర్ఫెక్ట్గా ద్రాక్ష పళ్ళు అయితే ఎండిపోయి ఈ విధంగా కిస్మిస్లు అయితే రెడీ అయిపోయాయి.
నాకు కిస్మిస్లు పర్ఫెక్ట్గా రెడీ అవుతానికి 3 రోజులు పట్టాయి. అంటే ఎండను బట్టి ఇవి రెడీ అవుతాయి. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే 2 రోజులకే రెడీ అవ్వచ్చు, లేదా ఎండ తక్కువగా ఉన్నట్లయితే 4 రోజులైనా పట్టచ్చు. ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా మనము కిస్మిస్లని ఎండ నుంచి ఇంట్లోకి తెచ్చుకోగానే వీటిని ఫ్యాన్ కింద ఖచ్చితంగా ఆరబెట్టుకోవాలి, లేదంటే ఇవి ఒకదానికొకటి అతుక్కుపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనకి బాగా ఎండబెట్టుకోవాలి, అప్పుడే మనము ఇవి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇవి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నట్లయితే 6 to 8 months చక్కగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవైతే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఖచ్చితంగా మీరంతా కూడా ఇంట్లోనే కిస్మిస్ని ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్స్లో తెలపండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లీస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.